ఇది అష్టావక్రుడు ఏకపాదుని కుమారుడు. ఏకపాదుడు ధనం సంపాదించడానికి మిథిలా నగరం వెళ్ళి అక్కడ వేదాధ్యయనంలో వాదనలో ఓడిపోయి బందీ అవుతాడు. 12 సంవత్సరాల తర్వాత అష్టావక్రుడు వేదాధ్యయనం చేసి అక్కడికి వెళ్ళి జనక మహారాజును కలుసుకుంటాడు. జనక మహారాజు వందిని పరిచయం చేస్తాడు. అష్టావక్రుడు గంభీరంగా అన్నాడు వందితో, పండితులను వాదనలో వేగొడుతున్నావు, వాళ్ళని నీళ్ళలో ముంచేస్తున్నావు, ప్రళయాగ్నిలో సెలయేరు అర్చుకుపోతుంది, అలాగే నా ముందు నీ వాదన అణగారిపోతుంది అన్నాడు. వెంటనే వాదనకు దిగాడు వంది. అనేక విధాలు ప్రజ్వలిస్తాడు. అగ్ని ఒకడు, అంతటినీ వెలిగిస్తాడు. సూర్యుడు ఒకడు, వీరుడు నియంతను ఇంద్రుడు ఒకడు, పితృదేవతల ప్రభు యముడు ఒకడు, అష్టావక్రుడు స్నేహితులు ఇంద్రుడు ఇద్దరు, రథచక్రాలు 2, భార్యాభర్తలు 2, వంది కర్మవశంగా మనుషులు జన్మలు 3, వాజ్పేయో వహించిన వేదాలు 3, అధ్వర్యులు యజ్ఞంలో అనుష్ఠించే కాలాలు 3, లోకాలు 3, జ్యోతులు 3, అష్టావక్రుడు బ్రాహ్మణుల ఆశ్రమాలు 4, యజ్ఞం నడిపేవారి వాళ్ళు 4, దిక్కులు 4, వర్ణాలు 4, పశువుల కాళ్ళు 4, వంది అగ్నులు 5, పంక్తి ఛందస్సు పాదులు 5, యజ్ఞాలు 5, ఇంద్రియాలు 5, సెగలు 5, లోకంలో విఖ్యాతమైన పదాలు 5, అష్టావక్రుడు సంస్కారపూర్వకంగా అగ్నిస్థాపన చేసేటప్పుడు దానం ఇవ్వవలసిన ఆవులు 6, కాలచక్రంలో ఋతువులు 6, మనసుతో కలిపి ఇంద్రియాలు 6, కృతికలు 6, వేదాల్లో సిద్ధి అయిన యజ్ఞాలు 6, వంది గ్రామ్య పశువులు 7, అడవి పశువులు 7, యజ్ఞాలు వహించిన ఛందస్సులు 7, ఋషుల సంఖ్య 7, వీణకు తీగలు 7, అష్టావక్రుడు 100 ముడుతుల సంచులు 8, సింహాన్ని చంపే సర్వమృగం కాళ్ళు 8, దేవతల వసూల సంఖ్య 8, యజ్ఞంలో ఆపస్తంభం అంచులు 8, వంది పితృయజ్ఞాలు మంత్రాలు 9, సృష్టి విధానాలు 9, బృహతీ ఛందస్సు అక్షరాలు 9, నాశనం లేని సంఖ్య 9, అష్టావక్రుడు దిక్కులు 10, 1000లో 100లు 10, గర్భిణీ స్త్రీ గర్భం మోసే నెలలు 10, వంది రూపాల సంఖ్య 11, ప్రాణుల వికారాలు 11, వేదాల్లో రుద్రులు దేవతల్లో రుద్రుల సంఖ్య 11, అష్టావక్రుడు సంవత్సరానికి నెలలు 12, ఆదిత్యుల సంఖ్య 12, వంది ఆ తిథుల్లో ప్రశస్తమైన తిథి త్రయోదశి అంటే 13, భూలోకంలో ద్వీపాలు 13 అంతే చెప్పాడు వంది. శ్లోకం సగమే ఆగింది, మిగతాది ముందుకు సాగలేదు. చేతులు ముడుచుకుంటూ ఉండిపోయాడు వంది. నిలబడిపోయాడు. అందుకున్నాడు అష్టావక్రుడు. అతి ఛందస్సు మొదటి అక్షరాలు 13. వీగిపోయాడు వంది. సభ అంతా అష్టావక్రుని ప్రశంసలతో గగ్గోలమనిపోయింది. ఇలా జనక మహారాజుతో సభ అంతా అందరూ ప్రశంసించారు అష్టావక్రుడిని. అష్టావక్రుడు తండ్రితో సహా ఓడిపోయిన వారందరినీ విడిపించాడు. జనకుడి చేత సత్కారాలు పొందాడు. తండ్రిని మేనమామను తీసుకుని ఆశ్రమానికి వచ్చేసాడు. ఈ ఛానల్ చూసిన వారిని కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారిని కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.